ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి పోలేరమ్మ తల్లి ఆలయం వరకు కూటమి ప్రభుత్వం మహిళా నాయకులు ర్యాలీ నిర్వహించారు. మహిళలను అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, అమరావతిలోని మహిళలను అసభ్యకరంగా మాట్లాడిన వారి ఫోటోలతో పాటు ఓ దినపత్రికను కూటమి ప్రభుత్వం నాయకురాళ్లు దగ్ధం చేశారు. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆలయంలో కూటమి నాయకురాళ్లు ప్రత్యేక పూజలను నిర్వహించి పులి టెంకాయలను కొట్టారు. ఈ ర్యాలీలో ఎంపీపీ తనుజా శివారెడ్డి, జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు కౌశల్యమ్మ, రాణా విజయ, టీడీపీ జనసేన నాయకురాళ్లు ఉన్నారు. ఈ ర్యాలీలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, పద్మసారి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, సీనియర్ న్యాయవాది దుగ్గి రాజారావు, జనసేన నాయకులు జంపాల ప్రకాష్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, గొల్లగుంట రాము, నరసింహులతో పాటు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నమస్కారము. నిన్న జరిగిన సాక్షి డెబిట్లో కృష్ణారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ఆడవారి పట్ల అసభ్యకరంగా మాట్లాడడం ఒక అమరావతిలోని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులని వెంటనే శిక్షించాలి. అలాగే మన సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు కూడా చెప్పించాలి. ఎందుకంటే ఆడవాళ్ళనే వాళ్ళు ఒక వంటింటికే కాదు పరిమితము. ఆడవాళ్ళు చేసే ఆడవాళ్ళు చేయగలిగిన పని అంటూ ఏదీ లేదు. ఒక రాజకీయంగా కానీ, ఒక గృహిణిగా కానీ, ఒక వ్యాపారంగా కానీ, ఒక వ్యవసాయంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళు ముందుంటున్నారు. అట్లాంటి ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఆడవాళ్ళంటే ఎంత చిన్నచూపు ఎందుకంటే ప్రతి ఒక్క వారికి, ఎందుకు ఆడవారికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు అనేది కూడా మన భారతదేశంలో మహిళలకి ఇస్తున్నారు. ఎందుకంటే భారతీయ మహిళలు అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవము. అలాంటి మన భారతదేశంలోని మన ఆడవారికి, మన ఆంధ్రప్రదేశ్లోని మన ఆడవారికి రక్షణ అనేది, అలాగే గౌరవం అనేది ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయము. అందుకని మేము ఇవాళ ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పట్ల మేము ఈరోజు ఈ ఒక చిన్నపాటి కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఆడవారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అట్లా గుర్తించిన పక్షంలో వారిని తగిన కఠినంగా శిక్షించాలని నేను మీడియా తరఫున కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. సాక్షి ఛానల్ డెబిట్లో కూర్చొని ఈరోజు సాక్షి యాజమాన్యం కృష్ణరాజు గారు అయితే మరొకరైతే ఏమి మహిళలను కించపరిచే విధంగా, అలాగే అమరావతిలో ఉన్న మహిళల్ని వేసలు అనటం అనేది ఈరోజు మహిళా లోకానికి, వాళ్ళ మనోభావాలకి మనోవేదనకు గురి అవుతున్నారు. ఇటువంటి వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకుని సాక్షి యాజమాన్యాన్ని శిక్షించాలి. అలాగే సాక్షి పత్రికను కూడా మూసివేయాలని కోరుతున్నాము. ఈరోజు ఒక్క మహిళలు, అమరావతిలో ఉన్న మహిళలకే కాదు ఈ అవమానం, మన భారతదేశ మహిళలందరికీ కూడా ఈ మాట అనేది ఎంతో బాధాకరం. ఇటువంటి వ్యక్తులకు పెంచి పోషిస్తున్న సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు కూడా ఇప్పటి వరకు మహిళల మీద ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉన్నారంటే ఎంతో సిగ్గుచేటు మహిళా లోకానికే భారతిరెడ్డి గారు. వెంటనే ఈ సాక్షి యాజమాన్యం మీద, ఈ సాక్షి మీడియా మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా సాక్షి మీడియా మీద చర్యలు తీసుకుని మహిళా లోకానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఒక సాధారణ మహిళగా ఈ రోజు నేను మహిళా మూర్తులతో నిలబడి ఈ రోజు వేదనతో మాట్లాడుతున్నాను కూడా తెలియజేస్తున్నాము. ఛానల్ ద్వారా అమరావతి మహిళలపైన కించపరచడం, అవమానపరచడం, అలాగే వేశ్యాన్ని మాట్లాడేటప్పుడు వాళ్ళు అది తప్ప అని ఖండించకుండా దాని ప్రచారం చేయడం సాక్షి ఛానల్ చేసిన యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం, సాక్షి ఛానల్ వెంటనే మూసివేయాలి. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మా మహిళల తరఫున వెంటనే సాక్షి ఛానల్ మూసివేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుని దీనికి న్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే కూటమి ప్రభుత్వాన్ని అందరినీ కోరుతున్నాము. అలాగే భారతిరెడ్డి వెంటనే మా మహిళలకు క్షమాపణ చెప్పాలి.
ఎంతోమంది మహిళలు రాజకీయంగా కానీ అమ్మగా కానీ లేక వ్యవసాయంగా కానీ లేకుంటే అన్ని రంగాల్లో మహిళలు లేనిదే ముందడుగు వేయని ఈ సమాజంలో కించపరిచినందుకు ఈ మహిళలు తలదించుకునే విధంగా కించపరిచారు. అందువల్లనే మీరు మీడియా ముందుకు వచ్చి సాక్షి యాజమాన్యము మీడియా ముందుకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ అడిగి వెంటనే సాక్షి ఛానల్ని మూసివేయాలి. కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయనంత వరకు ఈ మహిళలు నివాదన చేస్తూనే ఉంటాము. కదా నువ్వు వచ్చినావు, ఇంత ఆడవాళ్ళని ఇంత కంచె ఏంది? ఇది నీకు ధర్మమేనా? నువ్వు అందరికీ ఆంధ్రప్రదేశ్ అందరికీ మీరు క్షమాపణ చెప్తే మీకు ఒక న్యాయంగా ఉంటుంది. లేదంటే మేము ఒక ఆదిశక్తులవి, ఒక పరాశక్తులవి, మిమ్మల్ని ఏం చేయాలో అది కించపరుస్తాం, మేము తొక్కేస్తాం. మేము అంత జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మాకు మహిళా వాళ్ళకి అందరికి క్షమాపణ చెప్తావా? లేదంటే ఆదిశక్తిగా మిమ్మల్ని పొడిచి లేవనెత్తి అందరు ప్రజలు మహిళా వాళ్ళు అందరం కలిసి చెప్పులతో మిమ్మల్ని తరిగి కొడతాము.